హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్యూటోరియల్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అది కూడా CS6 ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో బలం మూవీ టైటిల్ ఎలా క్రియేట్ చేయొచ్చో ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే యూట్యూబ్లో బలం టైటిల్ చూద్దాం. ఓకే, ప్లే చేసి చూద్దాం. చూడండి, బ్లడ్ ఎఫెక్ట్ మనకు వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సార్ మళ్ళీ చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీనికి సంబంధించిన ఫోటోషాప్ వర్క్ ఒకటి, అంటే బలం మూవీ టైటిల్కి సంబంధించిన నాకు ఫాంట్ అయితే దొరకలేదు. ఆ ఫాంట్ నేనేం చేశానంటే ట్రేస్ చేసుకున్నా. ఒక ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ని నేను ట్రేస్ చేసుకున్నా. ఫోటోషాప్లో ట్రేస్ చేసుకొని సపరేట్ చేసుకొని ఒక PNG ఫార్మెట్లో ఒక లేయర్లో తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇమేజ్లో ఇక్కడ 0 ప్లేస్లో నాకు బ్లడ్ ఎఫెక్ట్ ఉంది. అది కూడా రిమూవ్ చేసుకొని చూడండి, బ్లడ్ ఎఫెక్ట్ అది కూడా రిమూవ్ చేసుకొని వైట్ కింద చేంజ్ చేసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వచ్చేద్దాం. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక కాంపోజిషన్ తీసుకుందాం. ఓకే, ప్రాజెక్ట్ ప్యానల్ కింద కాంప్ ఐకాన్ క్లిక్ చేసుకుంటున్నా. ఓకే, సైజెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నేను ఫోటోషాప్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. డబుల్ క్లిక్, ఓపెన్. నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోషాప్ ఫైల్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు కాంపోజిషన్. చూడండి, వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 0 దగ్గర బ్లడ్ ఎఫెక్ట్ కోసం నేను 2 బ్లడ్ ఫుటేజెస్ డౌన్లోడ్ చేసుకున్నా. అందులో ఒక ఫుటేజ్ ఇంపోర్ట్ చేసుకుందాం. చూడండి, ఓపెన్, డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ కాంపోజిషన్. ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి, ఓకే. నెక్స్ట్ సైజ్ తగ్గించుకుంటున్నా. ఇక్కడ చూస్తే మనకి టైటిల్ వచ్చేసరికి మెయిన్ టైటిల్ వచ్చేసరికి కింద నుంచి బ్లడ్ ఫ్లో అవుతుంది. చూస్తే బ్లడ్ కింద నుంచి ఫ్లో అవుతుంది. ఇక్కడ మనకి తీసుకున్న ఫైల్ వచ్చేసరికి పైనుంచి వస్తుంది. ఓకే, ఇదేమవ్వాలంటే రొటేషన్ జరగాలి. షార్ట్కట్ R, లేయర్ సెలెక్ట్ చేసుకొని R క్లిక్ చేయగా రొటేషన్ వచ్చింది. ఇక్కడ నేనేం చేస్తానంటే 180 డిగ్రీస్లో రొటేట్ అవ్వాలి. 180. ఓకే, నెక్స్ట్ పొజిషన్ ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ ఒపాసిటీ తగ్గించుకుంటే బెనిఫిట్ కాబట్టి T క్లిక్ చేసి ఒపాసిటీ ఒక 50% పెట్టుకుంటున్నా. ఎందుకంటే నాకు పొజిషన్ కావాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి కావాలి. నెక్స్ట్ కొంచెం కలిసినా పర్లేదు. ఓకే, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఒపాసిటీ 100 పెట్టేసుకుంటున్నా. నెక్స్ట్ రైట్ క్లిక్ చేసి ఈ లేయర్ రైట్ క్లిక్ చేసి ప్రీ కాంపోజిషన్. ఓకే, డబుల్ క్లిక్. ఇక్కడ చూడండి, మనకి పైనుంచి వచ్చింది. ఎందుకంటే మన మెయిన్ ఫైల్ ఇలాగే వచ్చింది. కానీ ఏంటంటే బయట మటుకు ఇలాగ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ రొటేషన్ చేసుకున్నాం. దీని ప్రీ కాంపనగానే మనకు లోపల ఒరిజినల్ ఫైల్ ఉంటుంది. బయట మటుకు మనం ఆల్రెడీ అడ్జస్ట్ చేసుకున్న ఎఫెక్ట్స్ కానీ ఏవైనా సరే ఇక్కడ అప్లై అవుతాయి. ఓకే, కాబట్టి డబుల్ క్లిక్ చేసుకొని లోపల ఇక్కడ నేను ఏ ఎఫెక్ట్ అయినా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంకో బ్లడ్ ఎఫెక్ట్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కూడా ఒక కలర్ ఉంది మనకి ఇక్కడ టెక్స్ట్లో. ప్లే అయ్యేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఒక బ్లడ్ లైట్గా బ్లడ్ వస్తుంది. కాబట్టి దానికోసం ఏం చేస్తానంటే ఇంకో ఫుటేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. డబుల్ క్లిక్ చేసి ఓపెన్, డ్రాగ్ అండ్ డ్రాప్ టు కాంపోజిషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇది కూడా మనకి సైడ్ నుంచి వస్తుంది. ఇక్కడ మనకి ఒక స్మోక్ ఎఫెక్ట్ అయింది. కానీ ఏం చేస్తున్నానంటే ఈ స్మోక్ని బ్లడ్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇది కూడా రొటేషన్ చేసుకుందాం. ఫస్ట్ R క్లిక్ చేసి ఒక 90 డిగ్రీస్లో. ఓకే, పైనుంచి ఇక్కడ మనం పైనుంచి వస్తున్నా మనకి అక్కడ మెయిన్ ఫైల్ వచ్చేసరికి కింద నుంచి అప్లై అవుద్ది. ఓకే, నెక్స్ట్ మనకి ఒక 2 సెకండ్స్ దాకా ఇక్కడ ఈ స్మోక్ రావట్లేదు. కాబట్టి 2 సెకండ్స్ వరకు మనకు అవసరం లేదు ఈ ఫుటేజ్లో. కాబట్టి నేను కట్ చేసుకుంటున్నాను ఇక్కడ దాకా. ఓకే, 4 సెకండ్స్ నుంచి ప్లే అవుతుంది. 4 సెకండ్స్ నాకు అవసరం లేదు. ఎడిట్లో స్ప్లిట్ లేయర్ ఇది అవసరం లేదు. నెక్స్ట్ సైజ్ కూడా ఇలా పెంచుకుంటున్నాను, ఎందుకంటే మొత్తానికి అప్లై అవ్వాలి నాకు. ఓకే,
నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నాకు ఈ వైట్ అల్లా బ్లడ్ కలర్ కింద కన్వర్ట్ అవ్వాలి. దానికోసం ఏం చేస్తానంటే సాలిడ్ లేయర్ తీసుకుంటున్నాను. రైట్ క్లిక్ చేసి న్యూలో సాలిడ్ లేయర్, అది కూడా ఏం కావాలంటే ఒక రెడ్ కలర్. ఓకే ఓకే మేక్ కాంప్ సైజ్ అంటే మన కాంపోజిషన్ సైజ్ వచ్చింది, క్లిక్ చేసుకొని ఓకే అన్న. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లేయర్ నేను సెంటర్కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లూమా మ్యాటీ అనే ఆప్షన్ ఉంటుంది, లాస్ట్ నుంచి సెకండ్ వన్. ఈ ఆప్షన్ చూస్ చేసుకోగానే ఆటోమేటిక్గా మనకి వైట్ అల్లా రెడ్ కింద కన్వర్ట్ అయిపోద్ది. ఇప్పుడు ప్లే చేసి చూస్తే మనకి ఇలా ప్లే అవుద్ది చూడండి. ఓకే మనకి చాలా వరకు ఎఫెక్ట్ వచ్చింది. కానీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ప్లే అవ్వకూడదు, ఫస్ట్ ఫ్రంట్ది కావాలి. కాబట్టి ఈ లేయర్ నేనేం చేస్తానంటే పైన లేయర్ కొంచెం ముందుకు డ్రాగ్ చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ముందున్న బ్లడ్ వచ్చింది, తర్వాత బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఓకే ఇక్కడ దాకా ఓకే. మనం ఇదంతా ఏం చేసామంటే లోపల చేసుకున్నాం, బయటకు వచ్చేసరికి మనకి ఇలా ప్లే అవుద్ది. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ ఫైలు మనకేమవ్వాలంటే ఈ లోపల ఈ 0 లోపలికి వెళ్ళాలి. దీనికోసం కింద ఉన్న లేయర్ కాపీ తీసుకుంటున్నా, కంట్రోల్ D డూప్లికేట్, ఈ లేయర్ పైకి డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే నెక్స్ట్ మధ్యలో ఉన్న లేయర్ అంటే రెడ్ కలర్, మనకి బ్లడ్ కలర్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ వచ్చేసరికి మనం ఆప్షన్ లూమా మ్యాటీ ఆప్షన్ పెట్టుకుంటే లోపలికి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. కానీ ఏమైందో చూడండి, ఇక్కడ ఈ టేప్ మనకి అసలు బ్లడ్ ఎఫెక్ట్ రాకూడదు. కాబట్టి నేను ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని మాస్క్ అప్లై చేస్తున్నా. నెక్స్ట్ ఈ పాత్ నేను హైడ్ చేసుకోవాలి, దానికోసం ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఒక 2 సెకండ్స్ దాకా, మనకి 1.5 సెకండ్స్ దాకా స్లోగా వస్తుంది. కాబట్టి ఇక్కడ దాకా నాకు అవసరం లేదు. ఈ 3 లేయర్ సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేసుకుంటున్నా. స్ప్లిట్ అయినా చేసుకోవచ్చు, లేదా బిగినింగ్ పాయింట్ పెట్టేసుకోవచ్చు. బిగినింగ్ షార్ట్ కట్ బి క్లిక్ చేయగానే మనకి బిగినింగ్ పాయింట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎండ్ పాయింట్ నాకు ఇక్కడ దాకా సరిపోద్ది. ఓకే ఇక్కడ దాకా కావాలి 8 సెకండ్స్ దాకా, 8 సెకండ్స్ దాకా కావాలి. కాబట్టి ఇది కూడా ఎండ్ పాయింట్ షార్ట్ కట్ ఎన్ క్లిక్ చేయగానే ఎండ్ పాయింట్ వచ్చేస్తుంది. ఇవి రెండు కలిపి రైట్ క్లిక్ ట్రిమ్ కామ్ టు వర్క్ ఏరియా. ఇప్పుడు చూస్తే మనకి ప్లే అలా ఇలాగవుద్ది. ఓకే నెక్స్ట్ నాకు సౌండ్ కావాలి, సౌండ్ ఫైల్ కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. ఓపెన్, డ్రాగ్ అండ్ డ్రాప్ టు లాస్ట్ లేయర్. నెక్స్ట్ ప్లే కోసం షార్ట్ కట్ 0. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి కొంచెం స్పీడ్గా ప్లే అవ్వాలి టెక్స్ట్ కూడా. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ 3 లేయర్లు సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న లేయర్లు సౌండ్ వితౌట్ సౌండ్ రైట్ క్లిక్ చేసి ప్రీ కాంపోజిషన్ అన్నా. ఓకే ఒక లేయర్ కింద కన్వర్ట్ అవుద్ది. ఇప్పుడు ఇది రైట్ క్లిక్ చేసి టైంలో టైం స్ట్రిచ్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ మనకి 100 ఉంది. 100 అలా నాకు ఒక 25 అంటే మనకి ఖర్చు అయిపోద్ది. ఖర్చు అయ్యి ఇప్పుడు చూడండి ఒకసారి ప్లే చేసి వస్తే 0. ఓకే నెక్స్ట్ ఎండ్ పాయింట్ కూడా నేను పెట్టుకుంటున్నాను. ఎండ్ షార్ట్ కట్ ఎన్ ఎండ్ పాయింట్. ఇప్పుడు ట్రిమ్ కామ్ టు వర్క్ ఏరియా. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ ప్లే అయ్యేటప్పుడు నాకు జూమ్ అవ్వాలి. ఓకే స్కేలింగ్ జరుగుతుంది టెక్స్ట్. దానికోసం ఏం చేస్తానంటే స్కేల్ షార్ట్ కట్ ఎస్ క్లిక్ చేసి ఇక్కడ నాకు ఈ పొజిషన్. ఓకే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ ఫ్రేమ్కి వచ్చేసరికి 100 అలా 110 110 ఎంటర్. స్కేలింగ్ జరుగుతుంది యానిమేషన్. నెక్స్ట్ జూమ్లో చూద్దాం 0. ఇలాగా మనం
ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో బలం మూవీకి సంబంధించిన టైటిల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి టైటిల్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ చాలా ఎఫెక్ట్స్ ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయి. ఓకే, ఇవన్నీ నేను లైన్గా చెప్పుకుంటూ వస్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.